శాశ్వతమైన ఆత్మ గుణాలని 23 నుంచి 25 శ్లోకంలో చెప్తున్నారు. 23వ శ్లోకం, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంతాపో న శోషయతి మారుతః. ఆత్మను ఎలాంటి ఆయుధములతోనూ ముక్కలుగా నరకలేము, అగ్నితో దానిని కాల్చలేము, నీళ్లతో దాన్ని తడపలేము, గాలితో ఎండబట్టలేము. ఆత్మను ఎలాంటి ఆయుధాలతోనూ నాశనం చేయలేము. కత్తులు, అగ్ని, వర్షం, తుఫాను వంటి ఆయుధాలు ఆత్మపై ఎలాంటి ప్రభావం చూపవు. పురాతన కాలంలో భూమి, నీరు, గాలి, ఆకాశతత్వాలతో ఆధారంగా అనేక ఆయుధాలు ఉండేవి. అగ్ని ఆయుధాన్ని నీటి ఆయుధంతో ఎదుర్కొనేవారు. ఆధునిక అణు ఆయుధాలు కూడా అగ్ని ఆయుధాలకే చెందినవి. ఆత్మను కోయడం, కాల్చడం లేదా నాశనం చేయడం అసాధ్యం. జీవాత్మ అజ్ఞానంతో సృష్టించబడలేదు, అది నిత్యమైనది. జీవాత్మ భగవంతుని యొక్క శాశ్వత అంశము. జీవాత్మ గుణంలో భగవంతునితో ఒకటైనను పరిమాణంలో సూక్ష్మమైనది. సూక్ష్మ స్వభావం వల్ల జీవులు మాయకు లోనవుతాయి. అగ్ని నుండి బయటపడిన చినుకులు చల్లారినట్లే జీవులు భగవంతుని సహవాసం నుండి దూరమవుతాయి. ముక్తి పొందిన తరువాత కూడా జీవాత్మ తన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది. అర్జునుడు కృష్ణుని జ్ఞానం ద్వారా ముక్తి పొందిన కృష్ణుడితో ఒక్కటవ్వలేదు. 24వ శ్లోకం, అచేద్యోయం అదేహ్యోయం అక్లేద్యోయం శోష ఏవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన. జీవాత్మ విరగనిది, కరగనిది. దానిని అగ్ని కాల్చలేదు, గాలి ఎండబట్టలేదు. అది శాశ్వతమైనది, సర్వత్రా ఉంటుంది, మార్చలేనిది, స్థిరమైనది మరియు ఎల్లప్పుడూ ఒకే స్వరూపంలో ఉంటుంది. జీవాత్మ పరమాత్మ యొక్క నిత్యమైన సూక్ష్మ ఆధ్యాత్మిక కణం. జీవాత్మ ఎప్పటికీ తన స్వరూపాన్ని కోల్పోదు, ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదిగానే ఉంటుంది. ముక్తి పొందిన తర్వాత కొందరు జీవులు బ్రహ్మజ్యోతిలో ఆధ్యాత్మ కిరణాలుగా ఉంటారు. జ్ఞానవంతులు మాత్రం భగవంతుని సాంగత్యం కోసం ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకుంటారు. సర్వగత అనే పదం జీవులు సర్వత్రా ఉన్నారని సూచిస్తుంది. జీవులు భూమి, నీరు, గాలి, భూమి యొక్క అంతర్భాగం మరియు అగ్నిలో కూడా నివసిస్తారు. అగ్ని జీవులను పూర్తిగా నాశనం చేస్తుందని భావించడం తప్పు. ఆత్మను అగ్ని కాల్చలేనందున సూర్యలోకంలో కూడా జీవులు ఉన్నారని అర్థం. సూర్యలోకంలో నివాసరహితమైన సర్వగతం అనే పదానికి అర్థం ఉండదు. 25వ శ్లోకం, అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోషితిమర్హసి. ఆత్మ కనిపించనిది, మనసుతో పూర్తిగా గ్రహించలేనిది, మార్పులేనిదిగా చెప్పబడింది. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని శరీరం కోసం నువ్వు శోకించకూడదు. ఆత్మ పరిమాణం ఎంతో సూక్ష్మమైనది, అందువల్ల అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శినితో కూడా చూడలేము. ఆత్మ ఉనికిని భౌతిక ప్రయోగాల ద్వారా నిరూపించడం సాధ్యం కాదు. ఆత్మ గురించి నిజమైన జ్ఞానం వేదాల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. తల్లి చెప్పిన ఆధారంతో తండ్రిని అంగీకరించినట్లే వేదాల ఆధారంతో ఆత్మను అంగీకరించాలి. ఆత్మ మానవ ప్రయోగాత్మక జ్ఞానానికి అతీతమైనది. ఆత్మ చైతన్య స్వరూపం మరియు సజీవమైనది అని వేదాలు చెబుతున్నాయి. శరీరంలో మార్పులు వచ్చినా ఆత్మలో ఎలాంటి మార్పు ఉండదు. ఆత్మ శాశ్వతమైనది మరియు మార్పులేనిది. పరమాత్మ అనంతుడైతే జీవాత్మ సూక్ష్మమైన అణు. సూక్ష్మమైన జీవాత్మ ఎప్పటికీ అనంతమైన పరమాత్ముడితో సమానం కాదు. వేదాలలో ఈ సత్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా ఆత్మతత్వాన్ని స్పష్టంగా బోధిస్తున్నారు.